పొద్దులా నేనైతే నందిని యాదవ్ దగ్గరకు వచ్చిన. ఎందుకు అనుకుంటున్నారు? చెల్లె చిన్న ముచ్చట కాదుల్లా, నల్గొండ నుంచి వచ్చిందంట నవీన్ యాదవ్ అని గెలవాలని. ఇక అంత దూరం నుంచి వచ్చిన చెల్లె మరి ఏం మాట్లాడుతుంది, ఏం కథ, మరి నవీన్ అన్న గెలుస్తాడా గెలవడా అనేది చెల్లె మాటల్లోనే తెలుసుకుందాము. చెల్లె నమస్తే. నమస్తే అక్క. అంత దూరం నుంచి వచ్చినావు నల్గొండ నుంచి, ఏం చేద్దామని వచ్చినావు? ఈడ నవీనన్న కోసం మా వంతు సహాయం క్యాంపెనింగ్ చేద్దామని వచ్చిన. డోర్ టు డోర్ క్యాంపెనింగ్ చేస్తాం, ఓటు వేయాలి చెప్తాం, ఎందుకు వేయాలో చెప్తాము. మీ మనుషులు మళ్ళీ ఒకసారి గుర్తు చేసి వస్తాం. ఆడోడు ఓపోయి మధ్యలో అది కాదు గిదని చెప్పి పిల్లలు వేస్తా ఉన్నారు కదా, గాపాటోడు గీపాటోడు ఆడోడు ఈడోడు అంట చెల్లె ఎవరు ఇంకెవడు బీఆర్ఎస్ వాడేగా. ఇక ఇళ్ళకి వచ్చి ఆడికి వేయకురి ఇది వేయకురి అని చెప్తా ఉన్నారు, రౌడీ షూటర్ అంటా ఉన్నారు. మా అన్న మీద లేనిపోయిందని మోస్తా ఉన్నారు. అది ప్రజలకి కొంచెం మా వంతు సహాయంగా ఇల్లు చెప్దాం అనుకుంటున్నాం. అవన్నీ నిజాలు కావు, ఇవి మంచి అని చెప్పనీకి వచ్చినాం. మరి తిరిగినవా? తిరుగుతున్నాం అక్క. ఇప్పుడు ఆల్రెడీ ఒకసారి వెళ్ళేసి వచ్చినాం క్యాంపెయిన్కి. వాళ్ళు ఒకటే మాట అంటున్నారు, మీరు వచ్చి చెప్పాల్సిన అవసరమే లేదు బిడ్డ. నవీన్ యాదవ్ ఇయ్యాలా కాదు 2008కి వెళ్ళి కూడా ఇప్పుడు జూబ్లీ హిల్స్ అనేది సపరేట్ నియోజకవర్గం కాకముందు నుంచి కూడా ఆయన జూబ్లీ హిల్స్ కోసం అప్పటి నుంచి వర్క్ చేస్తా ఉన్నాడు. ఇవాళ నియోజకవర్గం పేర్లు వచ్చినాయి కానీ ప్రజలు అట్లా ఏమి ఉండదు ఆయనకి. ఈ బజార్ కదా ఆ బజార్ కదా, ఏ బజార్లోకి వెళ్ళి వచ్చినా నా ఇల్లు అని చెప్తాడు, ఇంట్లోకి రారే అని చెప్పి కుసబెట్టి మరి సహాయం చేసి పంపుతాడు. మా మనిషి మేము గెలిపించుకుంటాం మా కెరికి అని చెప్తా ఉన్నారు. బీఆర్ఎస్ వాళ్ళకి కూడా ఇప్పుడు మంచిగా ఊపు అందుతుందని ముచ్చట ఎరకైంది నాకు. మరి ఎట్లయితది కథ? ఇంకా వాళ్ళకు ఊపు అందుకున్నది ఏం లేదు, ఉరికి ఒక్కడ ఆగాల్సిందే. ఇంకా వాళ్ళు చెట్టు కింద కూర్చొని నీళ్ళు తాగాల్సింది తప్ప వాళ్ళు ఉరికి ఏడికి రాలేదు. అవునా? ఇక అమ్మో చిన్న ముచ్చట కాదుల్లా, బానే మాట్లాడుతున్నావు చెల్లె. ఇప్పుడు ఎన్ని దినాలు ఉంటావు? మొత్తం అయిపోయేదాకా ఉంటావా? మేము అయిపోయే వరకు ఉంటాము అన్న. గెలుపు చూసే పోతాము. గెలుపుకు మేము కూడా సంబరాలు చేయాలి, బాంబులు కాలవాలి, మేము కూడా డాన్స్లు వేయాలి అన్ని. దీపావళి అయిపోయాయి కదా చెల్లె, మరి మాకు వస్తుంది దీపావళి, మాకు దసరా దీపావళి అంతా కూడా అన్న గెలవగానే వస్తుంది. అమ్మో ఇక తగ్గదిలే అంటావు చెల్లె? ఖచ్చితంగా. అంతేనా? ఖచ్చితంగా. నమస్తే మేడం. ఇప్పుడు జూబ్లీ సెలక్షన్ స్టార్ట్ అయినాయి కదా, మరి నవీన్ అన్న గెలుతాడా? అటు మొత్తం మంది ఉన్నారు, ఇక బీఆర్ఎస్ వాళ్ళు, బీజేపీ వాళ్ళు, ఇక ఇండిపెండెంట్ గా వేసేటోళ్ళు, ఇక ఒక్కళ్ళు లేరు. అందరూ నవీన్ అన్న కోటి దిగుతురు, ఏవేవో మాట్లాడుతురు. మరి గెలుస్తాడా గెలవడా? 100% గెలుస్తున్నాం. 100% గెలుస్తున్నాం. జూబ్లీ హిల్స్ ఉప ఎన్నికల బరిలో నవీన్ యాదవ్ గారు మంచి మెజార్టీతో విజయం సాధించబోతున్నారు. ప్రజలు ఆశీర్వదించబోతున్నారు. మీరు అది చూడబోతున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్పష్టంగా చెప్పడం జరిగింది, ప్రజాపాలన ప్రజలకు అందిస్తున్నారు. 6 గ్యారంటీలు అన్నాం. 6 గ్యారంటీల్లో 4-5 అమలు చేసినాం. ఇంకా మీరు అడగకముందే నేను చెప్తా ప్రశ్న. మహిళలకు 2500 ఇచ్చుడు గానీ, పెన్షన్ పెంపు గానీ వీలైనంత త్వరగా చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పడం జరిగింది. రాష్ట్ర ప్రగతిని దృష్టిలో పెట్టుకునే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారు. అంతేగాని కేసీఆర్ లాగా మేము తప్పుడు హామీలు ఇవ్వలే. దళితులకు 3 ఎకరాలు ఇస్తామని మోసం చేయలే. దళితుని సీఎం చేస్తారని మోసం చేయలే. కేజీ టు పీజీ విద్యని మేము మోసం చేయలే. మాకు తెలిసిందల్లా ప్రజలకు సేవ చేయడమే. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, మా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వానికి తెలిసిందల్లా ఇందిరమ్మ రాజ్యం, ప్రజలకు మంచి చేయడమే మాకు తెలిసింది. ఇప్పుడు నవీన్ అన్న మరి గిన్ని కుట్రలు వండుతున్నారు నవీన్ అన్న మీద, మరి ఎటు పోయేటత్తది? గెలుస్తాడా మరి గెలవడా? ఎంత మెజారిటీ వస్తుంది? ఎవరెన్ని కుట్రలు పన్నినా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారు గెలుపు తథ్యం. మమ్మల్ని దుష్ప్రచారం చేస్తున్నారు కేటీఆర్ గారు, ఇంకా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు రౌడీ షీటర్లను చేర్చుకుంటున్నారు, తిప్పుకుంటున్నారని. మీరు చేర్చుకుంటున్నారు మీ పార్టీలల్లో. మిమ్మల్ని తిట్టులనే మీరు కండువాలేసి మీ దాంట్లో చేర్చుకుంటున్నారు. మీరు చూస్తున్నారు మీడియా ముఖ్యంగానే. ఆయన ఎవరో సల్మాన్ ఖాన్ గారు అంట, హీరో కాదు, దయచేసి బాలీవుడ్ హీరో అనుకున్నారు. ఆయన హైదరాబాద్ యూత్ కరేజ్ వ్యవస్థాపకుడు అంట, సామాజిక సేవా కార్యకర్తలంట. ఆయన చేర్చుకొని ఈ మధ్యన నాకైతే తెలియదు వారి గురించి, నేను మీడియాలో చూస్తున్నా ఆయన పైన 25 కేసులు ఉన్నాయట. ఎవరు రౌడీ షీటర్ మేడం? నేను నామినేషన్ ర్యాలీలో పాల్గొంటా, నేను చదువుకున్నా, ఎంఏ చదువుకున్నా, నేను రౌడీ షీటర్నా? దయచేసి మీరే చెప్పాలి. మీడియా ముఖంగా బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి గారిని ప్రశ్నిస్తున్నాను, ఎట్లా అంటారు రౌడీ షీటర్లు పాల్గొన్నారని? మీరు రౌడీ షీటర్లకు కండువాలు వేసుకొని మీ పార్టీలో చేర్చుకుంటున్నారు. మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, మా పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారు ప్రజలకు సేవ చేయాలనే ఒక దృక్పథంతోనే ముందుకెళ్తున్నాం. అంతేగాని మేము రౌడీ షీటర్లను చేర్చుకుని ఏదో బెదిరించి జూబ్లీ హిల్స్ ఎన్నికల్లో గెలవాలని మేము కోరుకోవడం లేదు. ప్రజలకు మంచి చేయాలనే
ఉద్దేశంతోనే మేము జూబ్లీస్ ఉప ఎన్నికల్లో గెలవబోతున్నాం. ఖచ్చితంగా పక్క 100% బరాబరి చెప్తున్నాం. పార్టీ అనుకున్నది మేనిఫెస్టోలో పెట్టినామని అమలు చేస్తుంది. బీజేపీ బీఆర్ఎస్ ఉన్నారు. మరి బీఆర్ఎస్ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నారు. ఒక ఆయన అయితే కేబినెట్ మినిస్టర్ కిషన్ రెడ్డి గారు. మరి మూసీ ప్రక్షాళనకు ఎందుకు సహకరించడం లేదు? రీజనల్ రింగ్ రోడ్డుకి ఎందుకు సహకరించడం లేదు? దయచేసి మీరు చెప్పాలి. మెట్రో ఫేజ్ 2కి ఎందుకు సహకరించడం లేదు? మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కేంద్ర మంత్రులను కలవడానికి ముందే కిషన్ రెడ్డి గారు వెళ్ళి కలుస్తున్నారట. అవి మీడియాలో రాస్తున్నాయి కథనాలు, మేమంటున్న మాట కాదు. మీడియాలో చదివి నేను పేపర్ చదువుతా, నాకు తెలుస్తుంది. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారితో పాటు కలిసి తెలంగాణ అభివృద్ధి కోసం నిధులు అడగవచ్చు కదా మేడం, అని ఎందుకు అడుగుతలేదు? ఎవరైనా ప్రజలకు క్షేమం కోసమే చేసేది పని. మేము సేవ చేస్తే కాంగ్రెస్ పార్టీకి మంచి పేరు వస్తుంది, ఇంకా మమ్మల్ని జనాలు మర్చిపోతారని పట్టించుకోరని బీజేపీ బీఆర్ఎస్ వాళ్ళ బాధ. అట్లా అంటారు. అబ్బో కథ బానే ఉంది తమ్ముడు, మంచిగానే చెప్తున్నావు. మరి ఇక మొత్తంకైతే ఇప్పుడు కాంగ్రెస్ జెండా ఎగురుతుందంటవా? ఖచ్చితంగా జూబ్లీస్ గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగరబోతుంది. రాష్ట్ర వ్యాప్తంగా అందుతున్న సంక్షేమ పథకాలు జూబ్లీస్ నియోజకవర్గ ప్రజలు కూడా అందుతాయి. మా హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రి పొన్నం ప్రభాకర్ గారు కృష్ణానగర్ లోనే క్యాంపెయిన్ నిర్వహిస్తున్నారు, డోర్ టు డోర్. కావాలంటే మీరు రండి, మేము వెళ్దాం. ఇక్కడికి జూబ్లీస్ నియోజకవర్గ ఇన్ఛార్జ్ మంత్రి వివేక్ గారు కానీ, మంత్రి సీతక్క గారు కానీ, కార్పొరేషన్ చైర్మన్లు కానీ, ఎంపీ మల్లు రవి గారు కానీ, మన ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ గారు కానీ, జూబ్లీహిల్స్ డివిజన్లోని మన టోల్ చౌకి డివిజన్లో, రామజ్నగర్ డివిజన్లో, బోరబండ డివిజన్లో డోర్ టు డోర్ క్యాంపెయిన్ చేస్తున్నారు. అలాగే మా కల్లకుర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణ రెడ్డి గారు కూడా ఇక్కడ వెంకటగిరి కాలనీ ఇన్ఛార్జ్ ఇచ్చారు. వారు డోర్ టు డోర్ నిర్వహిస్తున్నారు. ప్రజా ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తున్నాం, ఓటు అడుగుతున్నాం. మేము వాళ్ళని బెదిరించట్లేదు, ప్రలోభాలకు గురి చేయట్లేదు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇందిరమ్మ రాజు ఇవి చెప్పింది, ఇవి చెబుతున్నాం అంతే. మరి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేస్తున్న విధానం మీకు నచ్చితే మాకు ఓటేయండి, మమ్మల్ని ఆశీర్వదించండి. మేము మీరు అనుకున్న పనులు చేసి పెడతాం. నవీన్ యాదవ్ గారు కూడా లోకల్ లీడరు, వారు కూడా గెలిస్తే నియోజకవర్గానికి మంచి జరుగుతుందని మేము అనుకుంటున్నాం. ఒక యూత్ నాయకుడు, మీ మధ్యనే ఒక 10 ఏళ్ల నుంచి కంటెస్ట్ చేస్తున్నా, ఇక్కడే పుట్టి పెరిగాడు. కంటెస్ట్ కూడా చేశాడు 3 times. ఇది 3 times చేసి జూబ్లీహిల్స్ నియోజకవర్గ ప్రజలకు విజ్ఞప్తి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ గారికి మీ అమూల్యమైన చేతి గుర్తు ఓటేసి గెలిపించాలని మరి కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.